తిరుమలేశుడి తొలి గడపగా ప్రసిద్ధి చెందిన కడపలో శ్రీరామ మహాశోభయాత్ర కనుల పండుగగా జరుగుతుంది. ఈ కమనీయ శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీ సీతారాముల వారి అనుగ్రహానికి పాత్రులు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. శ్రీరామ మహాశోభయాత్ర కడపలోని చిన్న చౌక్ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి హౌసింగ్ బోర్డు శ్రీ కోదండ రామాలయం వరకు కొనసాగనుంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. శ్రీరామ నామ స్మరణతో కడప పరమ పవిత్రంగా మారింది. కడపలో శ్రీరామ శోభయాత్రకు సంబంధించి మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ అందిస్తారు. రథయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడేందుకు ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఈ రథయాత్ర ఎంతవరకు సాగుతుంది, ఈ రథయాత్ర విశేషాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈ రథయాత్ర ఎందుకు టేకప్ చేశారు? రామో విగ్రహవాన్ ధర్మం అన్నటువంటి నిలువెత్తు రూపాన్ని చూసుకుంటే అది శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క రూపంలో ఉంటుందని చెప్తూ ఉంటాం. మహిమాన్వితమైనటువంటి అయోధ్యాపురి రామజన్మభూమిలో రాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి బాలరాముడు, అలాగే విశేషవంతమైనటువంటి స్వామి వారి యొక్క మహోత్సవాన్ని, విశేషవంతమైనటువంటి క్రతువుని మనం చూస్తున్నాం. సనాతన ధర్మంలో రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. హిందూ బంధువులందరూ కూడా సమైక్యమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమలోని కడప నగరంలో ఈనాడు దేదీప్యమానంగా మూడవసారి మహిమాన్వితమైనటువంటి హిందూ బంధువులందరి యొక్క ఇంట్లో ఈ శోభాయాత్ర జరుగుతుంది. హిందూ బంధువులందరూ కూడా ఐక్యమవటం, సనాతన ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్తున్న వేదికగా మహిమాన్వితమైనటువంటి ఈ శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ రథయాత్ర ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు ముగుస్తుంది? ఎన్ని గంటల సేపు సమయం పడుతుంది? స్వామివారి విశేషమైనటువంటి కడప నగరంలో అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణాన్ని నిన్నటి రోజు పూర్తి చేసుకుని ఈ రోజు లక్షలాది మంది రామనామస్మరణ చేసుకుంటూ శోభాయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం కడప అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ఆధ్వర్యంలో కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య వారి యొక్క ఆధ్వర్యంలో స్వామివారి విశేషమైనటువంటి కైంకర్యాలను కూడా పూర్తి చేసుకుని స్వామివారి యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. జై శ్రీరామ్. స్వామి, అంటే ఈ రథయాత్ర ఎన్ని గంటలు అవుతుంది స్వామి చివరి దాకా? సుమారు 24 గంటల కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. రేపు తెల్లవారుజాము వరకు కూడా కొనసాగేటువంటి అవకాశంగా ఉన్నట్టుగా ప్రభావం. ఎందుకంటే కడప నగరంలోని ప్రతి కూడలికి కూడా వెళ్లేటువంటి అవకాశం ఉంది కాబట్టి 24 గంటల కంటే ఎక్కువ సమయం ఉంది. 2 లక్షలకు పైగా భక్తులు, సనాతన హిందూ బంధువులందరూ కూడా ఈ యాత్రలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠించి 3 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా కడపలో అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీరామ మహారథయాత్ర ప్రారంభమైందని, ఈ రథయాత్ర దాదాపుగా 24 గంటలకు పైగా సమయం పట్టవచ్చునని ప్రధాన అర్చకులు చెప్తున్నారు. మహారథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ నేతలు ఉన్నారు. వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు మహాయాత్ర మూడోసారి చేపడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ జరిగిన యాత్ర కడపలోనే ఎందుకు జరుగుతుంది? సహజంగా భారతదేశం అంటేనే సనాతన ధర్మం అని చెప్తారు. అందులోనూ కడప ప్రధానంగా ఏంటంటే ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఉంటారు. హిందువుల మనోభావాలు ఎక్కడైతే ఎక్కువ శాతం ఉంటాయో అక్కడ శ్రీరామును స్మరించుకునేందుకు ఈ శోభయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ గ్రాండ్ గా కొన్ని వేల మందితో ఈ రోజు ఈ శోభయాత్ర కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇది హిందువులను మరింత బలోపేతము చేసుకోవడానికి, హిందూ మతాన్ని విస్తరించడానికి ఈ కార్యక్రమం బాగా ఉపయోగపడుతుంది. ఈ రోజు కడపలో మూడోసారి ముచ్చటగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరము ఇంత రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఎమ్మెల్యే మాధవరెడ్డి గారి చొరవతో అధికారికంగా ప్రభుత్వ లంఘనాలతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. కాలంలో ఇది ప్రతి సంవత్సరం కంటిన్యూ అవుతుంది. జై శ్రీరామ్. పట్టణంలో శ్రీరాముని మహాపాదయాత్ర ప్రతి సంవత్సరం జరుపుతున్నామని, రాబోయే సంవత్సరంలో కూడా ఈ శ్రీరాముని మహాపాదయాత్ర ఘనంగా నిర్వహిస్తామని కూడా కడప బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అశోక్ తో శ్రీనివాస్, కడప. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel